సో 'బిగ్ బాస్'కి సంబంధించి ప్రతిసారి మీరు మాట్లాడుతూనే ఉంటారు. వాస్తవం చెప్పాలంటే సీజన్ మొదలైన ప్రతిసారి రియాక్ట్ అవుతుంటారు మీరు. అంటే ఆ షో అంటే మన కల్చర్‌కి సంబంధించి ఆ షో ఒక బూతు షో అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అండ్ నాగార్జున గారిని కూడా మీరు డైరెక్ట్‌గా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా. సో మళ్ళీ కొత్త సీజన్ రాబోతోంది. సో ఈసారైనా ఈ షోకి సంబంధించి ఇప్పుడు ఏమన్నా ఒకటి నాది ఫస్ట్ ఆయన స్టార్టింగ్ అప్పుడు నేను చూశాను. హ్మ్. అనుకోకుండా నేను ఆ రోజు బహుశా అది కోవిడ్ ఏదో తెలియదు ఏమైందో. ఆ, ముగ్గురు హీరోయిన్ బొమ్మలు పెట్టాడు. హ్మ్. పెట్టి ఒక హీరోని పిలిచాడు. ఈ ముగ్గురల్లో ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరితో ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో పెళ్లి చేసుకుంటావు అంటాడు. వాడు ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు కడుపు పడిపోయింది. అంటే ఆడవాళ్ళు అంగట్ల బొమ్మల వాళ్ళు ఒకడు ఇటు ముగ్గురు ఎంగేజ్ చేయడానికి కలిసి ఉండాలి కూర్చొని అది అక్కడ నాగేజ్ అక్కడ ఆయన కొడుకు హ్మ్. ఇంత హీన స్థితిలో దీనికి ఎందుకు షో చేస్తున్నాడు? నాకు డబ్బులు లేవా? ఇట్లా డబ్బులు ఉన్నాయి. నాకు అప్పుడు చెప్పి ఇది వ్యవచార పంపేది, దీన్ని చేయడం అయితే కదా అసలు వరుసగా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. హ్మ్. అది చేసే ప్రతి షోలోనూ దానిలో పోయిన వాళ్ళు విడాకులు దాన్ని తీసుకుంటున్నారు, లేకపోతే గర్భమై బయటకు వస్తున్నారు, కాంపరాలు కూలిపోతున్నాయి, చెడు అలవాట్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను తిప్పుతూనే ఉన్నాను, విమర్శిస్తూనే ఉన్నాను. చివరి నాకు వదిలిమండి. అప్పుడు సజ్జనార్ పోలీస్ ఆఫీసరు, నేను కేసు పెడతాను సార్ దీని పైన, రిజిస్టర్ చేసుకున్నాను. నువ్వు కేసు పెట్టు, నేను రిజిస్టర్ చేసుకుని వారికి నోటీస్ పంపిస్తాను అన్నాడు. 2 రోజులు అది పిలిచి, నేను ఇది చేయకూడదు, నువ్వు కోర్టుకు పో, రాజేంద్ర నగర్లో కోర్టు ఉంది, ఆ కోర్టులో పోయి ఆమె నోటీస్ ఇస్తే నేను పోయి వాడు పట్టుకొస్తాను అన్నాడు. ఆమె లేడీ, ఆమె యంగ్ లేడీ, ఆమె కేసు వేసా. 3 రోజులు పెండింగ్ పెట్టి 4 రోజులు రిజెక్టెడ్, ఫైల్ అలౌ చేయలే. జిల్లా కోర్టు వేసాం. జిల్లా కోర్టులు కూడా పెండింగ్లో పెట్టి చివరికి కోవిడ్ వచ్చింది, అది ఆగిపోయింది. అట్లా తర్వాత జిల్లా కోర్టు నుంచి రిజెక్ట్ చేశారు. మళ్ళీ హైకోర్టుకి వేసాం. హైకోర్టులో పెండింగ్లో ఉండి చివరికి మొన్న 15 రోజుల క్రితం అసలు లేడీ ఉన్నప్పుడు హైకోర్టు ఆమె కామెంట్ అంతా బాగా చేసింది, ఇదంతా బాగాలేదని, కానీ కేసు కూడా వేసింది. అని నేను పోలీసు ద్వారా ట్రై చేశా, న్యాయ వ్యవస్థ ట్రై చేశా, ఫెయిల్ అయినా నేను వదిలిపెట్టదలుచుకోలే. సొసైటీలో నా వాయిస్ పోతుంది రాసింది. జనవన్నీ ఫస్ట్ నా మీద కొంతమంది తిట్టారు నన్ను. ఇప్పుడు రాను ఒక్కడు నన్ను తిట్టేవాడు కాకుండా నన్ను సంబంధించేవాడు ఉన్నారు. ఎక్కడ వీడియోలు చూడండి, జనం రాకపోవచ్చు కోరగా, కానీ మొట్టమొదటి నన్ను తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆడదైతే నన్ను చెప్తా కొడతా చెప్పింది. బిగ్ బాస్ షో గురించి మీరు మాట్లాడితే అవును, అంటే నేను నా ఎదురు కాదు, నా ఎదురు మామూలుగా వీడియో చెప్పింది, నేను చెప్తా కొడతా చెప్పింది. అట్లా అన్నాడు. ఇప్పుడు ఎవరు ఆ మాట అనడం లేదు. సమర్థిస్తారు తప్ప తెగించండి ఎవరు. అవే నేను సక్సెస్ అయ్యి, నేను నైతికంగా సక్సెస్ అయ్యా, ప్రాక్టికల్గా ఇంకా సక్సెస్ కాలేకపోతున్నా. చూద్దాం, శివుడు కూడా రావణాసుడు కూడా పరిపాలించాడు కదా. వస్తుంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో ఆపాలని చెప్పి మీరైతే ఖచ్చితంగా దాన్ని నేను రాజీ పడదలుచుకోలేదు. రాజీ పడరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సోషల్ రాలేదండి, కమ్యూనిస్ట్ పార్టీ వదిలేస్తావా? కాబట్టి మేము నమ్మేదండి, ఫైట్ చేస్తానంటాం. అట్లా బిగ్ బాస్ దట్ ఇస్ బ్రోతల్ హౌస్. అది రెడ్ లైట్ లాంటిది. రెడ్ లైట్ వాళ్ళ పైన వాళ్ళు కడుపు కుట్టు కోసం వాళ్ళు తంటాలు పెట్టుకుని వాళ్ళు బతుకుంటున్నారు. ఇది కూడా కాదు కదా, ఇది కాస్ట్లీ విచారం కదా. ఆ సంగతి ఏం పంపిస్తారు యూత్కి? అందులో మొగుడు పెళ్ళాం కాదు, అన్నా చెల్లెలు కాదు, అమ్మ కూతురు కాదు, అబ్బా కూతురు కాదు, మంచి పెట్టుబడిలాడే వయసులో ఉన్నటువంటి వాళ్ళని ఒక 60-70 మంది తీసుకెళ్ళి లోపలేస్తారు, అబ్బాయిల్ని. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమన్నా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి పెడితే ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? దాన్ని నువ్వు వ్యవసాయ కొంప అంటావని నన్ను. అవును, మన ఊళ్ళో కూడా మన ఇల్లు ఉంటుంది, 10 మంది లోపల తలిపేసి బయట ఉంటే ఏమంటారు? లోపల వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మరి ఇది వ్యవసాయ కొంప అంటారు. అంతే అన్న నేను కూడా. మీరు ఇప్పుడు ఈ విషయంలో నాగార్జున గారితో మాట్లాడారా? డైరెక్ట్ మాట్లాడేసింది కదా, లేకపోతే అంటే ఇప్పుడు ఇంత ఇష్యూస్కి వెళ్ళే వదిలే కంప్లైంట్స్ కోర్టుకు వెళ్ళేవారు. సో నాగార్జున గారికి మీకు ఖచ్చితంగా ఉంటుంది, నాగేష్ గారి వారసుడు, ఇది ఉంటుంది, మీకు ఆ ర్యాపో ఉంటుంది, ఆ బాండింగ్ కనెక్షన్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరితో అయితే ఫైట్ చేస్తున్నానో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి దాన్ని? అదైతే మీరు చెప్పాలనుకున్న విషయం ఏదో సూటిగా ఆయనకి చెప్పుండొచ్చు కదా. పబ్లిక్ చెప్తానుగా, పర్సనల్ చెప్పాలా? ఇప్పుడు ఆయన పర్సనల్ కేసు అయితే నేను పర్సనల్ చెప్తా, ఇది సొసైటీ కేసు, ఇది పబ్లిక్ కేసు. పబ్లిక్ కేసు ఆయన కింద చెప్తా సపరేట్గా పోయి. ఆయన ఫంక్షన్ కనిపిస్తే హలో అంటే హలో అనుకుంటా, అది వేరు. కానీ ఆయన నైతికంగా జరిపోయే పనులు చేస్తూ ఉండి నా మిత్రుడు అయితే ఎవరు చేయబోకరా,
మంచిది కానీ చెప్తాం. ఉమ్, కానీ సొసైటీకి అయినా హాని చేస్తున్నాడు, పబ్లిక్ హాని చేస్తున్నాడు. నేను పబ్లిక్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఉమ్, ఆయన నాతో ఇప్పుడు మాట్లాడలేదు. ఉమ్. సో ఏ రోజు కూడా మీరు ఎందుకు ఈ షో మీద కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఎప్పుడైనా నాగార్జున గారు కానీ ఆయన టీం నుంచి కానీ ఎప్పుడైనా ఫోన్ చేశారు ఎవరైనా? అంటే నా నా ప్రాబ్లం ఉంటుంది, ఉమ్, అంత ఈజీగా రాదు నా దగ్గరికి. ఉమ్, నేను కొంచెం అగ్రెసివ్ ఉంటాను చెప్పారు, పర్సనల్గా బాగుంటాను. ఉమ్. ఇట్లాంటి విషయాలు నేను కొంచెం ఒప్పుకోను, వాళ్ళు రారు అంత ఈజీగా. అండ్ ఇంకొకటి వీడు లొంగుతాడు అనుకుంటే వస్తారండి, ఉమ్. వీడు కొనసాగి పోయి అనుకుంటే వందకి బలి వెళ్ళిపోయి పోతాడు. అట్లా try ఇప్పుడు మీరు ఈ షో గురించి నాగార్జున గారు ఉంటుంది. ఇంకొకటి చెప్తా, ఉమ్, చిరంజీవి కోకోకోలా అడ్వైజ్ చేసేవాడు. అవును. అప్పుడు నేను చూసి మా ఇంట్లో పెనం మీద పోసి కాల్చి చూస్తే తారులాగా ఉంది. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఈ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ మానేసుకోండి, పిల్లలు చెడిపోతారు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాను. ఉమ్, మీరు ఆపకపోతే November 14th పిల్లల్ని తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఉమ్, మరుసటి రోజు మల్లు అరవింద్ ఫోన్ చేశాడు, ఏ నారాయణ అట్లా బాంబు వేసావు మా వాడి పైన అంటే, కాదండి చెప్తే, లేదు దానిలో వచ్చే డబ్బులు మేము తీసుకోవడం లేదు, ఉమ్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నా అన్నాడు. ఉమ్, నువ్వు ఇక్కడ రక్తం చెడగొట్టడం ఎందుకు, దాన్ని తీసుకుని ఆ డబ్బులు ఆడబెట్టడం ఎందుకు, అడుస్తూ కలగాలి ఎందుకండి ఇదంతా, ఉమ్, నేను ఒప్పుకున్నా. ఉమ్. సరే మసాజ్ ఫోన్ చేసి మాకు 3 నెలలు 4 నెలలు టైం అగ్రిమెంట్ నాకు అది తెలియదు కదా, అవును. ఈ టైం ఏమి మాకు అన్నాడు. ఎందుకన్నా, ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది అన్నాడు. సరే కాదు నన్ను. ఆ తర్వాత ఆయన ఏం చేయలేదుగా, చేయలేదు. అవును. తర్వాత మాకు ఘర్షణ కూడా జరిగాయి కానీ ఆ విషయం ఇప్పుడు కూడా లేదు. ఉమ్, దట్ ఈస్ ది మ్యానర్స్. నేను స్టేట్మెంట్ ఇచ్చాను, నేను ఆయన ఫోన్ చేసి అడగలే. ఉమ్, మరి నాగార్జున మాత్రం కామన్ సెన్స్ ఉంటే ఏం నీ ప్రాబ్లం అంటే అడగకుండా సార్ ఫోన్ చేసి నేను చెప్పుండేవాడు కదా. నేను అందుకే అంటున్నాను, నాకు ఈ విషయం తెలుసు. చిరంజీవి గారి గురించి మీరు మాట్లాడినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు అటు నుంచి ఫోన్ వచ్చింది అన్న విషయం తెలుసు. నీకు అందుకే పేరు మెన్షన్ చేయకుండా ఇక్కడ క్వశ్చన్ వేసాను మిమ్మల్ని, నాగార్జున గారు కానీ రియాక్ట్ అయ్యారా, ఆ టీం ఎవరైనా మాట్లాడారని అడిగింది, దీనికి రీజన్ కోరుకోలేదు. సో వీళ్ళైతే రియాక్ట్ అవ్వలేదు. నేను వెంటనే ఎక్కడో మా ఫ్రెండ్స్ చెప్పుకుంటా, నాకు నాయనకి మంచి పరిచయాలు ఉన్నాయి కానీ నన్ను ఎక్కువ తెలుస్తున్నాడు అని ఫీల్ అయినాడంటే అంతే. అందుకే నువ్వు మాట్లాడబోద్ది చెప్పలే, అటువంటి వీళ్ళు మాట్లాడరు కదా. సో నాగార్జున అది గారు విన్నా నేను, నాకు అది చెప్పలేదు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అట్లా అన్నారు. పర్సనల్ నాకు ఆయనకి ఏముంది, పర్సనల్గా నాకు ఆయనకి ఈ సొసైటీకి డ్యామేజ్ జరుగుతుంది. సో ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిసారు తర్వాత? కలుస్తాం, మనం కూడా అల్లాయి బలాయిలో కలిసాము, ఆయనతో దయాస్పడి ఉన్నాము, అది పెద్ద మాట్లాడుకోలేదు, మామూలుగా పలకరించుకుంటారు అంతవరకు. అలవాటాలు అది ఈ సాంప్రదాయం. సినిమాల పరంగా మీకు బాగా నచ్చిన నటుడు, నటి ఇద్దరు? పాత వాళ్ళు అయితే సావిత్రి, అక్క నాగేశ్వరరావు పాత వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేవాళ్ళు చాలామంది వస్తున్నారు పోతున్నారు, మనకి ఇవన్నీ మెరుస్తూ ఉన్నాయి, దాన్ని చెప్పలేను. అయితే చనిపోయాడు, పేరేంటి, ఉదయకిరణ సుబ్రహ్మణ్యం, ఏం సుబ్రహ్మణ్యం పేరు, ధర్మవరం సుబ్రహ్మణ్యం. ఆయన నాకు బాగా ఇష్టం, మంచివాడు, మంచి యాక్టర్. ఆయన కూడా చనిపోయారు కదా గారు. ఉన్న వాటిలో కొంచెం హాయిగా మాట్లాడగలిగింది ఇప్పుడున్నటువంటి ఇతను కామెడీ యాక్టర్ బ్రహ్మానందం గారు. సో ఆయన అంటే మీకు పర్సనల్ క్యారెక్టర్ నాకు తెలియదు, ఐ లైక్ హిమ్ మచ్, మీకు ఆల్సో లైక్స్ హిమ్ మచ్. సినిమా చూస్తుంటారా? అసలు జనరల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే కలిసి మాట్లాడుకోవడమే. సినిమాకి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్తుంటా, సినిమాలు చూస్తా. సినిమాలు చూస్తుంటారా సరదాగా ఎంటర్టైన్మెంట్గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి? సినిమా నాకు అలవాటు ఉంది. సినిమా థియేటర్ ఒకసారి మా ఫ్యామిలీ అంతా ఒక సినిమాకి పోయినాం, ఖాళీగా ఉంది కానీ పోయినాం. అది మీరంతా ఎవరో పట్టేశారు, వచ్చి షూట్ చేస్తున్నారు. మా ఆవిడ చూసి, ఆ బ్యాంక్ ఎంప్లాయీ, నేనే దొంగని పెట్టుకొని ఇంటికి వచ్చి నీతో వచ్చి సిక్కులు పెట్టుకొని ఇప్పుడు నీతో చూసి మా బ్యాంక్ వాళ్ళు చూస్తే మాతో నువ్వు జ్వరం అని చెప్పినావు, నీ మగుడితో సినిమా సాంతాలు లేదు పొంతాను చెప్పి లేచి దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి చూశారు, బయటకు వచ్చినాక అడిగి ఏంటంటే అది డాన్ సినిమా, అక్కడి నాగేశ్వరరావు. ఏమైనా నా ఎంట పడ్డారంటే, ఏ లేదు చిరంజీవి సినిమాకు నాగా సినిమాకి ఎందుకు పోతున్నావు అని అడిగారు. ఐ లైక్ హిమ్, సినిమా నాకు ఇష్టం, అక్కడ నాగేశ్వరరావు ఇష్టం, అక్కడ నాగార్జున ఇష్టం, నాకు నీకు ఏం సంబంధం ఉంది అన్నారు. అట్లా సినిమాలకు పోతా, సినిమాలో షూట్ చేశారు కూడా పైన. సో వ్యూవర్స్, నాగార్జున గారు బిగ్ బాస్ షోని మాత్రమే ఆయన ఒప్పుకోరు,
సో ఆయన సినిమాలు చూస్తారు. డాన్ సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళారు. సో మీడియా కూడా దొరికారు. అది విషయం. అంతెందుకు అన్నమయ్య పాత్ర హ్మ్. మంచిగా చేశాడు కదా. అదే నేను అంటున్నాను. చాలా మంచిగా చేశాడు. హ్మ్. క్యారెక్టర్ వేరు. హ్మ్. సో ఫైనల్‌గా యువతకి కానివ్వండి, రాజకీయాలకు రావాలనుకుంటున్న వాళ్ళకి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, సో మా వలయం టీవీ ద్వారా మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు చాలా పవిత్రమైంది. హ్మ్. రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలి. తద్వారా సమాజం బాగుపడుతుంది. నిస్వార్థంగా రాజకీయాల్లో చేరి ప్రజాసేవకు అంకితమయ్యే వాళ్ళ పద్ధతిలో ఆలోచన చేయబడి యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే. సో చాలా చాలా సంతోషం. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్‌తో పాటు సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ విషయాలు అండ్ సామాజిక అంశాలతో పాటు రాజకీయ నాయకుల గురించి సో ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు మా వలయం టీవీ ప్రేక్షకులకు అందించారు. సో మరొకసారి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో, ముఖ్యంగా కరెంట్ టాపిక్స్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో చూశారు కదండి సిప్పి నారాయణ గారి ఇచ్చిన విశ్లేషణ పొలిటికల్ పరంగా అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా ఉంది ఆయన లైఫ్లో. సో చాలామందికి ఇది నాకు తెలిసి ఇంతమందికి ఎవరికి షేర్ చేసుకుని ఉండరు. సో మనతోనే షేర్ చేసుకున్నారు. సో మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.